వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మంచిది ప్రియులారా, ఈరోజు ఒక వర్తమానాన్ని మనము ధ్యానం చేసి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందామండి. అదేంటంటే మన జన్మకు సంబంధించింది, లేక మన పుట్టుక దినమునకు సంబంధించిన ఒక వర్తమానాన్ని మనము ఈరోజు విందాం. ప్రియులారా, మనకు తెలుసు, ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, తను ఒక ప్రణాళిక ఉంటుంది, తన దగ్గర ఒక ఐడియా ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. అది తన దృష్టిలో, తన కళ్ళలో కనబడతా ఉంది. ఫలాని సమయానికి ఫలాని దగ్గర ఈ బిల్డింగ్ కట్టవలసి ఉంది, అది నిజ స్వరూపానికి రావాలి అని అంటే దానికి ముందు ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారంగానే, ఆ ఆర్కిటెక్చర్ ప్రకారంగానే ఒకరోజు ఆ బిల్డింగ్ కట్టబడతా ఉంది. దానికి కట్టబడాలి అని అంటే దానికంటే ముందే ప్లాన్ అనేది సిద్ధం చేసి ఉన్నాడు. అంటే ప్లాన్ ఎక్కడ ఉందంటే తన మదిలో ఉంది, తన దృష్టిలో ఉంది, తన ఆలోచనలో ఉంది, తన ప్రణాళికలో ఉంది. కానీ అది ఒక రోజు నిజమైనప్పుడు దాని యొక్క నిజ స్వరూపము ఆ రోజు కనపడతా ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, ఒక వ్యక్తి తను ఒక ప్రణాళిక ఉన్నప్పుడు, అది రాబోయే సమయాల్లో అది కట్టబడ్డప్పుడు, అది నిజమైనప్పుడు ఆ విజన్ అనేది ఏర్పడుతూ ఉంది. సో ఇలాంటి విజనే మన పట్ల, మన జన్మదినమును బట్టి, లేక మన పుట్టుకను బట్టి, మనలను బట్టి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని బైబిల్లో ఒక వ్యక్తి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని అంటున్నాడు. చూశారండి, ఎప్పుడు ఎరిగి ఉన్నాడంట ఇర్మియా గారిని దేవుడు? గర్భములో రూపింపబడక మునిపే. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వక ముందే, ప్రారంభించబడక ముందే ఆ ప్రణాళిక, ఆ విజన్ అనేది ఆ ఇంజనీర్ యొక్క తన ఆలోచనలో, తన ప్రణాళికలో ఉంది అది ఆల్రెడీ. అలాగే మనకు అర్థం కావడానికి ఈ యొక్క ఉదాహరణ చెప్పాను. కానీ దేవుని యొక్క ప్రణాళికలో మనం ముందుగానే, మన తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నానని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జన్మదినము ఫలాని రోజు వచ్చింది, ఫలాని రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఆ జన్మదినము అనేది ఆయనకు ముందే తెలుసు. అది ఎప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనము ఆయన యొక్క ప్లాన్లో ఉన్నాము, ఆయన ప్రణాళికలో ఉన్నాము. మనకు సంబంధించిన కాలములలో ఆయన మనలను ఈ రీతిగా సృష్టించాడు. ఈ దినాల్లో మనం ఇలా బ్రతుకుతున్నాము అని అంటే అది ఆయన యొక్క ప్రణాళిక. మన తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే ఆయన మనలను సృష్టించడానికి సిద్ధమయ్యి ఉన్నాడు అనే విషయం మనకి ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జన్మము, మన యొక్క పుట్టుక మనకు తెలియదు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ముందే తెలుసు. ఆయన మన పట్ల భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆయన మనల్ని సృష్టించడానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, గతంలో గతించిన లేక 2020 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదికి వచ్చి మానవుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తును ఎరిగి ఉన్నాము అని అనుకునే మనము నిజంగా మన హృదయంలో ఆయన రూపింపబడ్డా? ఆయన రూపం మనలో ఉందా? ఒకసారి ఆలోచించండి. మన గురించి అయితే ఆయన ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఆయన ప్రణాళికలో మనం ఒక భాగమే ఉన్నాము. ఆయన ప్లాన్లో, ఒక ఇంజనీర్ ప్లాన్లో బిల్డింగ్ ఎలాగైతే ముందే కనబడతా ఉందో అలాగే మనము ఆయన దృష్టిలో ఉన్నాము. కానీ మనకి కళ్ళకు కనపడతా ఉన్నటువంటి చరిత్ర, మనకు తెలిసిన విషయమే. మన కొరకై దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన ఈ లోకంలో క్రీస్తుగా పుట్టాడు, మనలను క్షమించడానికి, మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మనిచ్చాడు, మనిషిగా పుట్టాడు అనే విషయము మనకి స్పష్టంగా చరిత్ర తెలియపరుస్తూ ఉంది. దానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. నన్ను ఎవడైనా వెతికితే నన్ను నేను కనపరుచుకుంటానని చెప్పేసి ఆయన మనకి వాగ్దానం చేశాడు. కానీ నిజంగా మన హృదయంలో ఆయన రూపించబడ్డా?
తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పేసి ఇర్మియా గూర్చి చెబుతా ఉన్నాడు. ఈరోజు మన గురించి కూడా ఆయన చెబుతున్నటువంటి మాట. కానీ నిజంగా మనలో, మన హృదయంలో మనము ఆయనను ఎరిగి ఉన్నామా? మన హృదయంలో ఆయన జన్మించాడా? మనలో ఆయన ఉన్నాడా? మనం ఎరిగి ఉన్నామా క్రీస్తుని ఇంతకీ అనే ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే నిజంగా చాలా మట్టుకు వింటున్న మనలో కూడా మనం ఆయనను ఎరిగి ఉన్నట్టుగా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఆయనను ఎరిగి ఉన్నాము అనేవాడు ఆయన క్రియలను కనపరుస్తాడు, ఆయన యొక్క కార్యములను ప్రచురం చేస్తాడు, ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాడు, ఆయన యొక్క ప్రేమను కనపరుస్తాడు, ఆయన యొక్క దీర్ఘశాంతమును కనపరుస్తాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మన జీవితాల్లో మనం నెరవేరుస్తూ ఉంటాం. కానీ మనం ఆ విషయాలు మనం ఆయన ఆజ్ఞలను పాటించటం లేదు, ఆయన యొక్క కార్యములను మన పట్ల మనము జరిగించటం లేదు. ఈరోజు జరిగించినప్పుడు ఎలా నీలో క్రీస్తు ఉద్భవించినట్టు, ఎలా నీలో క్రీస్తు జన్మించినట్లు, ఎలా నీలో క్రీస్తు పుట్టినట్టు ఒక్కసారి ఆలోచన చేయాలని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయాలండి. క్రీస్తు మనలో జన్మించకుండా మనం ఎలా క్రీస్తుని ఇతరులకు తెలియపరచగలము? మనలో క్రీస్తు లేకుండా మనం ఎలా మన భవిష్యత్ తరానికి మనం మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించగలము? మన గురించి అయితే ఆయన ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు. గర్భంలో రూపము సృష్టించబడక ముందే మనల్ని ఎరిగి ఉన్నాడు. కానీ మనము గతంలో మనకి క్రీస్తు చరిత్ర తెలియపరుస్తూ ఉన్నా, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్న వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, ఇతరుల ద్వారా, పరిస్థితుల ద్వారా, అయినా మనము ఆయనను ఎరగనట్టుగా ఉండి మన ఇష్టానికి మనం బ్రతుకుతూ మనము దేవుని నామముని అవమానపరిచే విధంగా, ఇతరులు దూషించే విధంగా మనం చేస్తూ ఉన్నాం. క్రైస్తవులమైన మనమే ఇలా చేస్తే ఇంకా అన్యుడి హృదయంలో క్రీస్తు ఎలా జన్మిస్తాడండి? అన్యుడు ఎలా క్రీస్తును కనగలడు? అంటే ఆయన హృదయంలో క్రీస్తుని ఎలా ప్రతిష్ఠించుకోగలము మనం? ఒక్కసారి ఆలోచన చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను చిన్న వర్తమానం ఇవ్వాలని సిద్ధపడ్డాను కాబట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నిజంగా క్రీస్తు నీలో రూపము పొందుకున్నాడా నీ హృదయంలో? లేక ఏదో ఒక విషయంలోనే నువ్వు దేవుని తట్టు తిరిగి నీ స్వలాభం కొరకు నీవు దేవుని ఆరాధించి దేవుని వెంబడించినట్లయితే అది నిజమైన క్రీస్తు ఆరాధన కాదు. నిజమైన క్రీస్తు నీలో లేడు అనే విషయం అర్థమవుతా ఉంది. నిజంగా క్రీస్తే కనుక మనలో జన్మించినట్లయితే మనలో ఉన్నటువంటి క్రీస్తు ఇతరులకు కూడా కనపడుతూ ఉంటాడు. అలా కనబడలేకపోతున్నాడు అనంటే ఖచ్చితంగా మనము ఆయనను కలిగి లేమనే విషయాన్ని గ్రహించట్లేదు. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరూ మనలో క్రీస్తు ఉన్నాడో లేడో, మనలో ఆయన జన్మించాడో లేదో గ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.